హల్లెలూయా. ఆ లేచింది నైలు నదిలో కాదు, నైలు నదిలో వేయగానే యేసయ్య హస్తాలు పట్టుకున్నాయి ఆ బిడ్డని. యేసయ్య హస్తాలు పట్టుకున్నాయండి. పట్టుకుని ఎక్కడికి ఎటన్నా వెళ్ళిపోవచ్చు కదండి ఆ పెట్టే. అంతే కదండి. నది అంటే చిన్నగా ఉంటుందా? అది అన్న కాలవ పెద్దది. ఆ నదిలో ఎటో పోవాలి. కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? ఏ అడ్రస్కి వెళ్ళాలో ఆ అడ్రస్కి వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఆయన హస్తాలు నీ బిడ్డల్ని ఏ అడ్రస్కి తీసుకెళ్లాలో అడ్రస్కి తీసుకెళ్తాయి. ఆయన హస్తాలు నీ కుటుంబాన్ని ఏ అడ్రస్కి తీసుకెళ్లాలో అడ్రస్కి తీసుకెళ్తాయి. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాయి. ఎవరికి చూపించాలో వారికి చూపిస్తాయి. ఎక్కడ నిలబెట్టాలో వాళ్ళకి అక్కడ నిలబెడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన హస్తాలలోనికి వచ్చేసేయాలి. యేసుప్రభు అంటున్నాడు కదా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి చేర్చుకొనినట్లుగా నేను నిన్ను ఎన్నిసార్లు పిలిచినా సరే నా మాటను నీవు వల్లకపోతివి. ఎన్నోసార్లు నేను పిలిచా. ఎక్కడికి పిలిచానో తెలుసా? నా రెక్కల నీడకు పిలిచా, నా హస్తాల నీడకు పిలిచా, నా చాటుకు పిలిచాను నిన్ను. కానీ నేను ఎందుకు పిలుస్తున్నాను నీకు అర్థం కావట్లా. ఎందుకు రమ్మంటున్నాను నీకు అర్థం కావట్లా. నది ఉంది, ముసళ్ళున్నాయి, ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది. నువ్వు ఒక్కడివే బ్రతకలేవు. కాబట్టి నా హస్తాల్లోనికి వచ్చేయి అని చెప్పి నేను కోడి తన పిల్లల్ని పిలిచినట్లుగా పిలిచాడంట. నా చేతులు చాపుతున్నా, నా చేతుల్లోనికి వచ్చేయి. ఎందుకంటే నా రెక్కల నీడలోనే నీకు ఆశ్రయం ఉంది. నీకు ఆశ్రయం నా రెక్కల్లోనే. ఆదివారం మానేసి పోతే ఆశ్రయం నుంచి బయటికి వెళ్ళినట్లు నా రెక్కల నీడలో నీ ఉంటే నేను సురక్షితంగా ఉండగలవు. వాడు కొన్ని బాణాలు వేస్తున్నాడు. రోగాలు అనే బాణాలు వేస్తున్నాడు, శాపాలనే బాణాలు వేస్తున్నాడు. దారిద్రత అనే మొసళ్ళు తిరుగుతున్నాయి ఆ నదిలో. శాపం అనే మొసళ్ళు, పాపం అనే మొసళ్ళు. నువ్వు దొరికితే నిన్ను పీల్చి పిప్పు చేద్దామనేటటువంటి మొసళ్ళు తిరుగుతున్నాయి. కాబట్టి నువ్వు నా హస్తాల్లోనికి రా. కోడి తన పిల్లల్ని పిలిచినట్లుగా ఎన్నో మార్లు నేను నిన్ను పిలుస్తూ ఉన్నా, నువ్వు వల్ల పడట్లేదు.